జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏంటంటే మాంసం తినకుండా ఏమవుతుంది, మీరు భోజనాలు పోతే భోజనాలు తినచ్చు కదా అనుకుంటుంది. అక్కడనే బాగా పొరపడుతుంది. ఆ భోజనాల కాడ చేసే వంటలు ఎలా చేస్తుండ్రో మనం చూడడం లేదు కదా. అవి మాంసపాహార పాత్రలు కావచ్చు. ఈరోజు మాంసం వాళ్ళు ఒకటనే ఉంచారు కదా, వాళ్ళు ఎన్నో పక్షులను పంపిస్తారు. మరి అందులో మాంసం వండవచ్చు, ఎల్లిపాయ వేయచ్చు, ఇంకెన్నో పొరపాట్లు జరగచ్చు. అందుకోసమే ఆహార విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఎందుకంటే మనం ఎంతో కష్టపడి తీసుకున్న ఈ శక్తిని ఇలాంటివి కోల్పోతాం. ఇది ఖచ్చితంగా మనం అంటే మనకు తెలుస్తుంది. ఒకరోజు బయట భోజనం చేసినప్పుడు మనకు తెల్లారే ఏర్పడుతుంది. అందుకోసం మనం శక్తిని సంపాదించుకున్న శక్తిని కోల్పోవద్దు అంటే ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఒక రకంగా చూస్తే మనం హింస కూడా పక్కకెట్టిన వాళ్ళం అయిపోయి మాస్టర్స్ అనుకుంటారు కొంచెం తెలుసుకుంటాం. అంటే ఇది మనకు జ్ఞానం అంటే ఇది మామూలు జ్ఞానం కాదు. ఇది మనకు ఎంతో పుణ్యం చేసుకుంటేనే దొరికింది. అంటే ఇక్కడ పార్వతీదేవి అడుగుతుందట మహాదేవుడు. ఎప్పుడు చూసినా మహాదేవుడు ఏంటి ధ్యాన స్థితిలోనే ఉంటాడు, ధ్యానం చేసుకుంటాడు. ఏ ఫోటోలు వేసినా కానీ మనకు ఎప్పుడు ఎట్లా ఉంటాడు, ధ్యానం చేసుకుంటాడు. మనం ఏంటంటే ఎక్కడైనా సపోజ్ మనము ప్రయత్నిస్తాం ధ్యానం చేసుకుంటాం కానీ ఎవరైనా అడిగితే మీకు ఏడ పని లేదా మీరు చేసుకోకపోతే నేను రాము అంటాను. వాళ్ళకి అర్థమైతలేదు, మనకు అర్థమైంది. కానీ వాళ్ళని వదిలేయాలి, చెప్పి వదిలేయాలి. అంటే ఇప్పుడు దేవతలు చేసే ధ్యానం మన వరకు వచ్చిందని మనం ఎంత అడుగుకోవాలి. అందుకోసమే పార్వతీదేవి అడుగుతుందట, మహాదేవ నీవే అంటే నరులు అంటే మానవులు, దేవతలు, రాక్షసులు అందరూ నిన్నే పూజిస్తారు, ప్రతిరోజు నిన్నే పూజిస్తారు. నువ్వెందుకయ్యా ఇంత ధ్యాన స్థితిలో ఉన్నావు? నీవే దేవుడు, నువ్వెవరిని పూజిస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు, ఒక్కసారి దీని గురించి వివరించవయ్యా అని అడుగుతారట పార్వతీదేవి. అడిగినప్పుడు చెప్తారట, నేను దేవుడిని, అంటే నేను గొప్ప అని నేను ఎప్పుడు కూడా నీకు చెప్పలేను కదా. నాకంటే గొప్ప అయినా ఇంకా పరబ్రహ్మం కూడా ఉన్నాడు. నేను దేవుళ్ళని నీవనుకుంటున్నావు, దేవుళ్ళని, కానీ నాకంటే అది గొప్ప అయినా ఇంకా పరబ్రహ్మం కూడా ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఉన్నాడు, నా హృదయంలో కొలువై ఉన్నాడు. అతనికే నేను ప్రతిరోజు నమస్కరిస్తూ ధ్యానిస్తున్నా అని చెప్తారట. అంటే మనం ఏమనుకుంటున్నాం, దేవుళ్ళు గొప్ప అనుకుంటున్నాం. దేవుళ్ళకు రూపం ఉంది కానీ ఆ పరబ్రహ్మ రూపం లేదు. దేవుళ్ళు మనకు కనిపిస్తున్నారు కానీ ఆ పరబ్రహ్మ మనకు కనిపించదు. నామము లేదు, రూపము లేదు, ఒక చోటు అంటూ లేదు, అనంతుడు అంతగా వ్యాపించి ఉన్నాడు ఆ పరబ్రహ్మ. ఇప్పుడు మనం ఒక వెంకటేశ్వర గుడిలో పోయి ఆ విగ్రహం అంటే అక్కడ ఒక గుడి ఉంది. దేవుళ్ళకి ఏంటంటే ఒక ప్లేస్, ఒక స్థలం అంటుంది. ఆ గుడిలో చూసి ఆ విగ్రహాన్ని చూసి ఏమనుకుంటున్నాం, ఆ విగ్రహం ఇది వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాం. ఇంకొక కాడికి పోయి ఆంజనేయ గుడికి పోయి అక్కడ ఒక విగ్రహం చూసి ఇది ఆంజనేయుడు అంటే ఎలా ఆ రూపాన్ని బట్టి ఆ చెక్కిన విగ్రహ రూపాన్ని బట్టి ఇది ఫలానా దేవుడు అని మనం గుర్తించి చెప్తున్నాం. అదే బ్రహ్మ ఎక్కడున్నాడు అంటే పరబ్రహ్మ ఎక్కడున్నాడు అంటే మనం గుర్తించగలమా? అతనికి లేదు, ఒక చోటు అంటూ లేదు, ఒక రూపము అంటూ లేదు, ఒక ప్లేసు అంటూ లేదు. అంతటా వ్యాపించి ఉన్నాడు. నీలో, నాలో, ప్రతి జీవిలో, అన్వన్ములో వ్యాపించి ఉంటాడు ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను తెలుసుకోవడానికి ప్రతి క్షణము ధ్యానం చేసుకుంటా మహాదేవుడు. మరి మనం ఎందుకు చేయొద్దు? ఆ మహాదేవుడు చేసినప్పుడు మనం చేయొద్దా? నాకు కొన్ని రోజులు చేసేవరకు ధ్యానం చేసినా అని ఆపేసినప్పుడు మనం నష్టపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెంట తెలుసుకోవడమే జ్ఞానం. నేను ధ్యానం చేసినా నాకు అంత తెలుసు అని ఏనాడు కూడా మనము అనుకోవాలి. అనుక్షణము మనము తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు జరిగినట్టుంది కాబట్టి మనం అనుక్షణము తెలుసుకోవడంలో ఉండాలి. ఆ పరబ్రహ్మం తెలుసుకునే మార్గంలో ఈ పరమేశ్వరుడు ఎలా అయితే ధ్యానం చేస్తుందో మనం కూడా ఆ పరమాత్మను తెలుసుకునే మార్గంలో ఈ ధ్యానం చేయాలి. మాస్టర్స్ మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, మరి ధ్యానం ఎందుకోసం? రోగాలు